హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైవిఎస్. ఈరోజు మన వైవిఎస్ ఆర్ట్స్లో సమ్మర్ డ్రాయింగ్ క్లాస్ 4 అయింది. అలాగే సమ్మర్ డ్రాయింగ్ క్లాస్ 5 ఈరోజు తెలుసుకుందాం. అయితే ఈ సమ్మర్ డ్రాయింగ్ క్లాస్ 5లో నిన్నట్లాగా ఒక ఫ్లవర్ కాకుండా ఒక ఆబ్జెక్టివ్ టైప్లో కనిపించేటువంటి ఒక నేచురల్ ఫ్రూట్, అదేనండి గ్రేప్స్. ఈ గ్రేప్స్ అనేవి ఎలా గీయాలి, అందులోకి షేడింగ్స్ తో అంటే స్టెప్ బై స్టెప్ నీట్ గా కనిపించే విధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్టెప్స్ ఈ విధంగా రౌండ్స్ ఎలా వస్తాయి, ఈ షేప్ లో ఉన్నటువంటి కనిపించేటువంటి అన్ని కింద పెడితే కానీ గుర్తుల కింద కనిపించేటువంటి గ్రేప్స్ ఎలా గీయాలి, అది కూడా డార్క్ అండ్ డెప్త్ అనే లైట్ చూపించుకుంటూ జాగ్రత్తగా ఈజీ మెథడ్ లో ఈజీ టెక్నిక్స్ ఎలా చేయాలి అనేది పెన్సిల్ తో ఈజీ మెథడ్ లో చూపిస్తున్నమాట. అది చూసి మీరు అందరూ బాగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. అయితే ఈ వీడియోని చూసి మీరు వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియో మీద ఉన్న అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, అలాగే మిగిలిన ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని చూసి ఇంకా బాగా నేర్చుకోండి. అయితే మనం వీడియోలోకి వెళ్దామా? ఈరోజు సమ్మర్ డ్రాయింగ్ క్లాస్ 5లో గ్రేప్స్ గురించి తెలుసుకుందామండి. అదే అండి ద్రాక్ష పళ్ళు. ఈ ద్రాక్ష పళ్ళను ఒక త్రిభుజాకారం తీసుకుని 3 సున్నాల తర్వాత ఒక 2 సున్నాల తర్వాత ఒక సున్నాతో పైన వై ఆకారంతో పెట్టి జాగ్రత్తగా తీస్తామండి. ఇలా కనిపిస్తున్నటువంటి ద్రాక్ష పళ్ళు గుర్తుని మనం చాలా జాగ్రత్తగా చేసి ఏం చేస్తామంటే స్పీడ్గా కొద్దిగా అందంగా కనిపించే విధంగా చేస్తామన్నమాట. అంటే ఇలా ఏలాడుతున్నటువంటి గ్రేప్స్ని గీస్తూ ఉంటాం. అయితే అయ్యే గ్రేప్స్ కింద అంటే అలా ఉంటాయి. అయితే సింగిల్గా ఉన్న గ్రేప్ ఎలా కనిపిస్తుంది ఒక్కసారి చూద్దామండి. చూస్తున్నారా? ఫస్ట్ ఒక గ్రేప్స్ని అనేది ఎలా గీయాలో ఒకసారి చూద్దాం. అయితే గ్రేప్స్ని ఎందుకు చెప్తున్నానంటే కనుక ఒక ఆబ్జెక్టివ్ డ్రాయింగ్లో మన డ్రాయింగ్ అనేది ఎలా నేర్చుకోవాలి, ఒక పక్కన డార్క్నెస్ ఎలా కనిపిస్తుందో ఒక పక్కన లైట్నెస్ ఎలా కనిపిస్తుందో అనేది ఇక్కడ చూద్దాం. చూడండి, ఒక పక్క నుంచి నేను డార్క్నెస్ చూపిస్తూ జాగ్రత్తగా చేస్తున్నమాట. అయితే అందులోకి ఒక సింగిల్ పెన్సిల్తో డార్క్ పెన్సిల్ తీసుకుని జాగ్రత్తగా చేస్తున్నమాట. చూడండి, ఇలా లైట్ నుంచి డార్క్కి, డార్క్ నుంచి లైట్కి జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తున్నమాట. ఇలా మనం బ్లాక్ అండ్ వైట్ అంటే నిజంగానే డార్క్ చేసిన తర్వాత లైట్ ఇవ్వాలి, మీడియం ఇవ్వాలి, ఇవన్నీ తెలుసు కదని మన అందరికీ తెలుసు. ఆ షేడ్స్ అనేవి జాగ్రత్తగా వాడుకుంటే ఇక్కడ ఆ 3D ఎఫెక్ట్లో కనిపించే విధంగా రౌండ్ షేప్ అనేది జాగ్రత్తగా కనిపించే విధంగా ఈ గ్రేప్లో జాగ్రత్తగా చూపిస్తుందన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా సింపుల్ వైజ్గా కనిపించే విధంగా మనం ఏం చేస్తామంటే స్టెప్ బై స్టెప్ నీట్గా ప్రయత్నిస్తాం అన్నమాట. చూస్తున్నారా? ఇలా ఎప్పుడైతే డార్క్లోకి హైలైట్ చేస్తాం మొదలుపెట్టామో ఈ గ్రేప్స్ అనేవి చూడడానికి చాలా అందంగా ఉంటాయన్నమాట. ఇలా చూసేటువంటి ఈ డయాగ్రామ్స్ అనేవి చాలా నీట్గా కనిపిస్తాయండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. ఇలా కనిపిస్తున్న ఈ డయాగ్రామ్స్ అందరికీ అందంగా కనిపించాలంటే కనుక మనం రియలిస్టిక్లోకి వెళ్ళాలన్నమాట. అక్కడ చూడండి రౌండ్ షేప్ అనేది ఎలా కనిపిస్తుంది. ఇక్కడ ఈ రౌండ్ షేప్ అనేది నీట్గా కనిపించాలంటే కనుక మనం ఎప్పుడు ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా ఉండాలండి. చూడండి ఎలా కనిపిస్తుందో. దాని యొక్క షేడ్, దాని యొక్క నీడ కూడా అలాగ ఉందండి. చూస్తున్నారా? ఈ నీడతో పాటు దానికి ఉండేటువంటి కాడ అంటే ఈ గ్రేప్స్ యొక్క కాడను కూడా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. చూస్తున్నారా? ఇలా నేరేడు పండు కానీ ఈ గ్రేప్స్ కానీ కొద్ది డార్క్నెస్లోని చూపించాలంటే కనుక ఈ లైట్నెస్ నుంచి చాలా డార్క్లోకి చూపించాలన్నమాట. ఈ డార్క్నెస్ ఎప్పుడైతే హైలైట్గా చూపించామో రియలిస్టిక్గా ఈ గుర్తుని చూపిస్తాం అన్నమాట. చూడండి ఇప్పుడు. అలాగే ఈ గ్రేప్స్ గుర్తు అనేది ఎలా కనిపిస్తుందో ఒకసారి చూద్దాం. అయితే ఈ గ్రేప్స్ గుర్తుని మనం డిజైన్ చేయడానికి ఒక స్కెచ్ అనేది తీసుకుంటున్నాం అన్నమాట. అయితే ఈ స్కెచ్ అనేది ఒక ప్రాక్టీస్ కోసం వాటికి మాత్రమే చెప్తున్నాను అన్నమాట. చూడండి ఒక గుర్తు అనేది ఎలా కనిపిస్తుంది. ఆ గ్రేప్స్లో ఎన్ని గ్రేప్స్ కనిపిస్తాయి, ఒకటి చిన్నగా ఉండొచ్చు, ఒకటి పెద్దగా కనిపించవచ్చు. అందులోకి రౌండ్ షేప్లో కనిపించేటువంటి గ్రేప్స్ అందులో బ్లాక్గా ఉంటాయి కదండి, అదండి. అటువంటి గ్రేప్స్ని ఎలా చేయొచ్చు అనే దాన్ని ఒక స్కెచ్ రూపంలో చూపిస్తుందన్నమాట. ఈ స్కెచ్ రూపం అనేది ఎప్పుడైతే చేయడం మొదలుపెట్టామో ఇక్కడ చూడడానికి డయాగ్రామ్ అది తుది రూపం అనేది ఎలా వస్తుంది, ఆ తుది రూపులో ఎంత అందంగా కనిపిస్తుంది అనేది చూపించాలన్నమాట. అయితే ఈ డ్రాయింగ్ అనేది పెర్ఫెక్షన్ అనేది మనం తీసుకునే సింపుల్ టెక్నిక్స్ మీద ఆధారపడుతుందన్నమాట. చూస్తున్నారా? ఇలా సింపుల్ టెక్నిక్ మీద ఎప్పుడైతే చేయడం మొదలు పెట్టామో మన డయాగ్రామ్స్ అనేవి నీట్గా కనిపిస్తాయో అప్పుడు మన డ్రాయింగ్లో రియలిజానికి దగ్గరగా ఉంటామన్నమాట. చూస్తున్నారా? ఇలా పిల్లలకి అర్థమయ్యే విధంగా, పిల్లలకే కదా అనుకోండి పెద్దలకు కూడా అర్థమయ్యే విధంగా మన డ్రాయింగ్ క్లాస్లో అందమైనటువంటి డయాగ్రామ్స్ చెప్పాలనే ఉద్దేశంతో ఈ బొమ్మలు చేస్తున్నాను అన్నమాట. చూస్తున్నారా? ఇలా అందమైన డయాగ్రామ్స్ ఎందుకు చెప్తున్నారు అనొచ్చు. కారణం ఏంటంటే కనుక ఈ డయాగ్రామ్స్ అనేవి అందరూ నేర్చుకోవడానికి అలవాటు చేసుకోవాలి, ఇవి చాలా ఈజీగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈజీ టెక్నిక్స్లో చెప్తున్నా అన్నమాట. చూస్తున్నారా? స్కెచింగ్ అనేది ఎలా ఉందో.
ఇక్కడ స్కెచింగ్ అనేది స్లో మెథడ్లో కనిపిస్తుంది, కానీ ఇక్కడ రియలిస్టిక్ అనేది ఎలా ఉంది, అక్కడ ప్రజెంటేషన్ ఎలా కరెక్ట్గా కనిపిస్తుంది అనేది చూసుకోవాలన్నమాట. అంటే నిజంగా గ్రేప్స్ అనేవి తెచ్చుకుంటే కనుక ఇలాగే కనిపిస్తాయి మనకి. అయితే దాని యొక్క ఆకు అంటే లీవ్, ఈ ఆకుని జాగ్రత్తగా మనం ఎలా గీయాలి, ఒకసారి దాని యొక్క ఆకు అనేది ఎలా కనిపిస్తుంది అనేది చూసుకోవాలన్నమాట. చూడండి, ఎలా కనిపించినటువంటి ఆకుని మనం జాగ్రత్తగా ప్రజెంటేషన్ కరెక్ట్గా చేస్తే కనుక ఈ గ్రేప్స్ అనేవి నీట్గా గ్రేప్స్ ఆకు కూడా జాగ్రత్తగా కనిపిస్తుంది అన్నమాట. చూస్తున్నారా, ఇలా ఈజీగా అనేది కనిపిస్తుందండి. చూడండి ఎంత ఈజీగా కనిపిస్తుందో. ఇలా మన డయాగ్రామ్ అనేది అందంగా కనిపించాలి అంటే కనుక మనం ఎప్పుడూని ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా ఉండాలండి. చూస్తున్నారండి, ఇలా నీట్గా ఎప్పుడైతే ప్రజెంట్ చేశారో మన డయాగ్రామ్స్ అనేవి అందంగా ఉంటాయండి. ఇలా ఈ డయాగ్రామ్స్ని మనం స్టెప్ బై స్టెప్ ఇలా స్కెచ్చింగ్ అయితే అతి తక్కువ టైంలో చేసుకుంటే కనుక ఈ స్కెచ్చింగ్ని కంప్లీట్ చేసిన తర్వాత దాన్ని పెన్సిల్ షేడింగ్లో చాలా ఈజీ టెక్నిక్లో మనం ఏం చేస్తామంటే కనుక డార్క్ లైట్ నుంచి డార్క్లో చూపిస్తామన్నమాట. చూడండి, ఇప్పుడు కింద నుంచి పైకి జాగ్రత్తగా చూపిస్తుందన్నమాట. అంటే మనం ఎక్కడైతే లైటింగ్ ఎఫెక్ట్ పెట్టాలో, ఎక్కడైతే డార్క్నెస్ పెట్టాలో జాగ్రత్తగా చూపిస్తుందన్నమాట. చూస్తున్నారా, ఈ డార్క్నెస్ అనేది జాగ్రత్తగా చూపించుకుంటూ ఈ లైటింగ్ ఎఫెక్ట్ని జాగ్రత్తగా చూపిస్తుందన్నమాట. ఇలా మన డ్రాయింగ్ అనేది అందరికీ అర్థమయ్యే విధంగా నీట్గా ప్రజెంట్ చేస్తుందన్నమాట. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఇలా ఈ డ్రాయింగ్ అనేది అందరికీ అర్థమయ్యే విధంగా ప్రజెంట్ చేస్తే కనుక మన డయాగ్రామ్ అనేది అందంగా ఉంటుందన్నమాట. చూస్తున్నారా, ఇలా మన డ్రాయింగ్ క్లాస్లో నీట్గా ఎప్పుడైతే మనం ప్రజెంట్ చేసామో ఈ డ్రాయింగ్ అనేది అందరికీ ఈజీ మెథడ్లో కనిపించాలండి. చూడండి ఎంత ఈజీగా కనిపిస్తుందో. ఈ టెక్నిక్స్ అనేవి అందరూ నేర్చుకుంటారనే ఉద్దేశంతో, ఈజీగా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఈ సింపుల్ టెక్నిక్స్ చెప్తున్నమాట. చూడండి, ప్రతి రౌండ్ షేప్ని జాగ్రత్తగా చూపించి దాని మీద ఉన్న వెలుతురుని కూడా జాగ్రత్తగా లైన్స్ రూపంలో చూపించేస్తున్నమాట. అంటే నేను వైట్ని ఇడిచిపెడుతున్నాను, ఎక్కడ ఎరేజ్ చేస్తలేదండి. ఇక్కడ ఎరేజర్ అనేది ఎక్కడ వాడకుండానే చేస్తున్నమాట. చూస్తున్నారా, ఇలా ఎరేజర్ అనేది వాడకుండా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ నీట్గా ఎప్పుడైతే ప్రజెంట్ చేసామో ఈ డయాగ్రామ్ అనేది అందంగా ఉంటుందండి. అయితే మన డయాగ్రామ్ అనేది ఎలా ఉండాలంటే కనుక అందంగా కనిపించాలండి. చాలామంది డయాగ్రామ్స్ గీసినప్పుడు అందంగా కనిపించాలని నా బొమ్మ బాగుందా అని అడుగుతుంటారు. అయితే బొమ్మ బాగుందా అని అడిగేటప్పుడు మన డయాగ్రామ్ బాగున్నా బాగోపోయినా చాలామంది బాగోకపోయినా సరే బాగుందిరా అని చెప్తుంటారు, అంటే మనల్ని ఎంకరేజ్ చేయడానికి. అలాగే ఇప్పుడు ఈ డయాగ్రామ్ బాగుందా అని నేను అడగడం లేదు. కారణం ఏంటంటే మీరు ఈ డయాగ్రామ్ చూసి నేర్చుకోవాలి, అలాగే నాకన్నా బాగా గీయాలి. అంటే నేను ఒక్కనే బాగా గీస్తానని చెప్పడం లేదండి. ఎందుకంటే డయాగ్రామ్ ఎప్పుడు అందరికీ కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుందనే ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. చూస్తున్నారా, ఇలా ఎంత లైట్నెస్ తీసుకెళ్ళినా సరే దాని డార్క్నెస్ ఎంత కావాలో అంత డార్క్నెస్ అనేది చూపిస్తుంది అనమాట. ఇలా స్టెప్ బై స్టెప్ ఎప్పుడైతే మనం నీట్గా ప్రజెంట్ చేస్తున్నామో, దాని వెలుగు నీళ్ళు అనేవి కరెక్ట్గా ఎప్పుడైతే చూపిస్తున్నామో అప్పుడు మన డయాగ్రామ్ అనేది అందంగా కనిపిస్తుంది అన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఈ డయాగ్రామ్ అనేది మన గోళీల కింద కనిపించే విధంగా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. అంటే చిన్న చిన్న రౌండ్స్ అనేవి నీట్గా చేస్తే కనుక ఎలా కనిపిస్తాయి అనే విధంగా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఇలా రౌండ్ షేప్ అనేది షేడింగ్ అనేది కరెక్ట్గా రావాలంటే కనుక మనం ఎప్పుడు ఈ ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా చేయాలండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఈ ప్రజెంటేషన్ కరెక్ట్గా ఉండాలంటే కనుక మనం ఇలాగే చేయాలండి. ఇలా ఎప్పుడైతే చేయలేదో మనం ఈ డయాగ్రామ్ అందం అనేది కోల్పోతుంది అన్నమాట. చూడండి, ఇలా అందం అనేది ఎప్పుడైతే కోల్పోతుందో ఇలాగా మన డయాగ్రామ్ని ఏది కరెక్ట్గా చేయలేమండి. చూస్తున్నారా, ఇలా నీట్గా మనం ఎప్పుడైతే ప్రజెంట్ చేస్తామో ఈ డయాగ్రామ్ని ఇంకా నేర్చుకోవాలని తపన పెరుగుతుందండి. చూడండి, ఇలా డ్రాయింగ్ ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తున్నామో ఈ డ్రాయింగ్ అనేది సింపుల్ టెక్నిక్స్లో మనం స్టెప్ బై స్టెప్ అనేది నీట్గా ఎప్పుడైతే నేర్చుకుంటున్నామో మన డయాగ్రామ్స్ అనేవి అలవాటు అవుతుందండి. చూడండి, స్కెచ్చింగ్ అనేది మెయిన్ అండి. ఏదైనా డయాగ్రామ్ గీస్తున్నామంటే కనుక ఆ స్కెచ్చింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. అలాగే ఇక్కడ తీస్తున్నటువంటి డయాగ్రామ్ అయితే ఆ డయాగ్రాము లైట్ నుంచి డార్క్లోకి చూపిస్తుంటాం. ఆ డార్క్ అనేది ఎప్పుడైతే కరెక్ట్గా ప్రజెంట్ చేస్తామో అప్పుడు ఎక్కడైతే డార్క్నెస్ అవసరం, ఎక్కడైతే లైట్నెస్ అవసరమో ఆ లైటింగ్స్ అనేవి జాగ్రత్తగా యూజ్ చేస్తూ మనం ఎప్పుడైతే డయాగ్రామ్ గీస్తామో ఆ డయాగ్రాము ప్రజెంటేషన్ అనేది 3Dలో కనిపిస్తుందండి. చూడండి ఇక్కడ ఎలా కనిపిస్తున్నాయో, అంటే గ్రేప్స్ అనేవి రియల్గా కనిపించే విధంగా కనిపిస్తుంది అన్నమాట. అదేవిధంగా మనం ప్రజెంటేషన్ అనేది ఎప్పుడైతే ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా ఉందో ఆ ప్రజెంటేషన్ బట్టి మన డయాగ్రామ్ అనేది హైలైట్ అవుతుంది అన్నమాట. చూస్తున్నారా, ఇలా మన డయాగ్రామ్ ఎప్పుడైనా హైలైట్ అవ్వాలంటే కనుక హైలైట్ని కరెక్ట్గా చూపించుకోకపోతే కనుక మన డయాగ్రామ్ అందాన్ని కోల్పోయే ప్రమాదం ఉందండి.
చూస్తున్నారా? ఇలా ఎప్పుడైతే మన డయాగ్రామ్స్ రియలిజానికి దగ్గరగా ఉండేలాగా, అంటే మనం ఎప్పుడు ప్రజెంటేషన్ డైలీ ఒక స్కెచ్ని చేస్తుంటే కనుక ఆ పెన్సిల్తో ఎప్పుడు వర్క్లని కరెక్ట్గా చేస్తే కనుక వాటర్ కలర్స్తో కానీ లేకపోతే కలరింగ్స్తో కానీ దేంతో అయినా సరే చాలా ఈజీగా చేయొచ్చు అన్నమాట. ఇదే డయాగ్రామ్ మనం కలర్స్లో కూడా చేయొచ్చండి. సేమ్ ఇదే లైట్ నుంచి డార్క్లో తీసుకెళ్తుంటే కనుక డయాగ్రామ్ అనేది చాలా అందంగా ఉంటుందండి. చూస్తున్నారా? ఇలా ఎప్పుడైతే డార్క్నెస్లోకి తీసుకెళ్తున్నామో, లైట్నెస్ నుంచి డార్క్నెస్కి ఎప్పుడు తీసుకెళ్తున్నామో మన డయాగ్రామ్ అనేది చాలా అందంగా ఉంటుందండి. చూస్తున్నారు ఎలా కనిపిస్తుందో? ఇక్కడ డయాగ్రామ్ని ఎక్కడ ఇలా హైలైట్ అవుతుంది, ఎక్కడైతే లైటింగ్ పడుతుందో అక్కడ లైటింగ్ సీట్స్ పెడుతూ జాగ్రత్తగా ఈ డార్క్నెస్ని జాగ్రత్తగా ఎప్పుడైతే చూపిస్తున్నామో అప్పుడు మన డయాగ్రాము అందంగా ఉంటుందండి. చూస్తున్నారా? ఇలా అందంగా ఉండేటువంటి డయాగ్రామ్ని మనం ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా చేయకపోతే కనుక మన డయాగ్రాము బాగోదండి. చూస్తున్నారా? ఎప్పుడైతే ఈ డయాగ్రామ్ని ఇలా సింపుల్ వైజ్గా నీట్గా స్లోగా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తూ ఉంటే కనుక మన డయాగ్రామ్ని ప్రజెంటేషన్ అనేది అందంగా ఉంటుందండి. ఇది చూడండి, ఇక్కడ ఎలా చేస్తున్నాను, కిందకి వెళ్ళి కొద్ది కూడా డార్క్నెస్ అనేది ఎలా చేయాలి లైట్గా వేసుకుంటూ జాగ్రత్తగా స్ట్రోక్స్ అనేవి ఒకే టైప్ ఆఫ్ స్ట్రోక్స్ ఇస్తున్నాను అనమాట. ఇక్కడ అదే స్ట్రోక్స్ని జాగ్రత్తగా చేసుకుని పెన్సిల్తో జాగ్రత్తగా చేస్తాం అన్నమాట. ఎక్కడ లైట్ ఇవ్వాలి ఎక్కడ డార్క్ ఇవ్వాలి అనేది జాగ్రత్తగా చేసుకుని చేస్తున్నాం అన్నమాట. అంటే చాలామంది డిఫరెంట్ షేడ్లో షేడింగ్స్ ఇస్తూ డయాగ్రామ్స్ గీస్తుంటారు అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ షేడింగ్ తెచ్చుకుంటూ డయాగ్రామ్ గీస్తున్నాను అనమాట. చూస్తున్నారా? ఈ హైలైట్ని కానీ డార్క్నెస్ని కానీ అన్నింటినీ జాగ్రత్తగా చూపిస్తూ ఈ డయాగ్రామ్ గీస్తున్నాం అనమాట. ఇలా ఎప్పుడైతే మన డయాగ్రామ్ హైలైట్ అయిందో మన డయాగ్రామ్ వల్ల చూడడానికి అందంగా కనిపిస్తుంది అనమాట. చూస్తున్నారా? ఇలా నీట్గా మన ప్రజెంటేషన్ అనేది ఎప్పుడైతే కరెక్ట్గా ఉందో అప్పుడు మన డయాగ్రామ్ చూసి అందరూ బాగుంది, ఇలా చేయడం వల్ల మీ డయాగ్రామ్ చాలా అందంగా ఉందని చెప్తూ ఉంటారండి. అయితే మీరు కూడా ఇలాగే రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక మన డయాగ్రామ్ వల్ల అందం పెరుగుతుందండి. చూడండి ఎంత రియలిస్టిక్గా కనిపిస్తుందో. అలాగే ఇక్కడ గుంపుగా ఉన్నటువంటి గ్రేప్స్, అందులోకి ఒకదాని వెనకాల ఒకటి కనిపించడం, ఒకదాని మీద ఉండడం, ఇవన్నీ ఉన్నాయి కదా, అవి జాగ్రత్తగా చూపించాలండి. ముందర ఉన్నవి ఎలా కనిపిస్తున్నాయి, వెనకాల ఉన్నవి ఎలా కనిపిస్తున్నాయి, ఇవన్నిటి కరెక్ట్గా చూపించగలిగితే కనుక ఈ గ్రేప్స్ అనేవి జాగ్రత్తగా ఉంటాయండి. లేకపోతే మన డయాగ్రామ్స్ ఎంత చేస్తున్నా సరే ఎలా ఉన్నా సరే ఇవి కనిపించవు, చూసినంత అందంగా కూడా కనిపించకపోవచ్చండి. చూస్తున్నారా? ఇలా ఎప్పుడైతే మన డయాగ్రామ్స్ అన్నిటి హైలైట్ చేస్తున్నామో మన డయాగ్రామ్స్ వల్ల ఇలా అందంగా ఉంటూ ఉంటాయండి. చూస్తున్నారా? ఇలాగా ఈ విధంగా మనం ఈ డయాగ్రామ్స్ని హైలైట్ చేసుకుంటూ జాగ్రత్తగా చేస్తుంటే కనుక మన డ్రాయింగ్స్లో ఇవి హైయెస్ట్ పొజిషన్లో కనిపిస్తాయండి. చూస్తున్నారా? ఇలా మనం ఎప్పుడు ఈజీ టెక్నిక్స్, అంటే కింద నుంచి పైకి వెళ్ళినా పైనుంచి కిందకి చేసినా సరే ఎలా చేసినా సరే డయాగ్రామ్ అనేది ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా జాగ్రత్తగా చేస్తాం అన్నమాట. ఇక్కడ లైనింగ్ అనేది పర్ఫెక్ట్, అలాగే అక్కడ ఉండే డయాగ్రామ్ అనేది కనిపిస్తుంది కూడా చాలా ఈజీగా అందంగా కనిపించే విధంగా చూసుకోవాలన్నమాట. ఇక్కడ కొన్ని నెట్లో ఫోటోలు కూడా తీసుకుంటామండి. మనం దగ్గర కనిపించేటువంటి ఫొటోస్ కానీ దాని యొక్క ఆకు కానీ ఇవన్నీ జాగ్రత్తగా తీసుకుని మనం ఏ ఫోటోనైనా సరే నీట్గా ప్రజెంట్ చేయగలిగితే కనుక మన డయాగ్రామ్ అనేది కరెక్ట్గా చేయగలిగితే కనుక ఆ డయాగ్రామ్ అనేది చూడడానికి ఇప్పుడు చూస్తున్న విధంగా ఉంటుందన్నమాట. అంటే ఇంకా తీసుకునే పెన్సిల్స్ కూడా కరెక్ట్గా డార్క్ పెన్సిల్స్ అయితే కనుక ఇంకా నీట్గా డార్క్గా కనిపించడం కానీ బొమ్మ హైలైట్ అవ్వడం కానీ ఇలా జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే మన డయాగ్రామ్స్ అనేవి నీట్గా కనిపిస్తున్నాయో మన డయాగ్రామ్స్ వల్ల అందరికీ చూడడానికి కూడా అందంగా ఉంటాయన్నమాట. చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. ఈ విధంగా మన డయాగ్రామ్స్ని ఎప్పుడైనా సరే ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా కనిపిస్తే కనుక ఆ డయాగ్రామ్తో మనం ఎప్పుడైనా సరే రియలిజానికి వెళ్తామన్నమాట. చూస్తున్నారా? ఇలా ఎప్పుడైతే రియలిజానికి వెళ్ళామో ఆ డయాగ్రామ్తో అందమైనటువంటి బొమ్మలు గీయడం కానీ ఆ బొమ్మలని ప్రజెంటేషన్ కరెక్ట్గా చేయడం కానీ ఇలా చేయడం జరుగుతుందన్నమాట. చూస్తున్నారా? ఇలా ఈజీ టెక్నిక్స్లో ఎప్పుడైతే చేసామో ఆ డయాగ్రామ్స్ అనేవి చూడడానికి కాదు వాటిని నీడతో సహా చూపించాలన్నమాట. చూడండి వాడి యొక్క నీడ ఎలా కనిపిస్తుంది, ఆ నీడతో పాటు వెనకాల ఉండేటువంటి షేడ్ అనేది ఎలా కనిపిస్తుంది, అలా ఒకదాని మీద ఒకటి కనిపించేటప్పుడు దాని యొక్క నీడ ఎలా కనిపిస్తుంది అనేది జాగ్రత్తగా చూపించుకుంటూ దాని యొక్క నేలను కూడా జాగ్రత్తగా చూపించుకుంటూ చేస్తున్నమాట. చూస్తున్నారా? అలాగే ఇక్కడ ఆకు, అంటే ఈ ద్రాక్ష తీగకు ఉండేటువంటి తీగ కానీ అక్కడ ఉండి కనిపించేటువంటి ఆకులు కానీ ఉంటాయి కదండి, ఇవన్నిటిని జాగ్రత్తగా డ్రా చేస్తున్నమాట. ఇవన్నిటిని మనం నీట్గా ప్రజెంట్ చేసుకుంటూ హైలైట్గా లైట్నెస్ చూపించుకుంటూ లైట్గాని కనిపించే విధంగా ప్రజెంట్ చేస్తున్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా ఎప్పుడైతే ఈ టెక్నిక్స్లో కనిపిస్తుందో మనకి డయాగ్రామ్ అనేది ఎప్పుడైనా సరే డ్రాయింగ్లో ఆబ్జెక్టివ్ డ్రాయింగ్స్ గీయడానికి కానీ లేకపోతే
మనం ఏదైనా గ్రేప్స్ అనేటప్పటికి ఇటువంటి టైప్ ఆఫ్ గ్రేప్స్ గీయడానికి కానీ ఇలా అందమైన డయాగ్రామ్స్ గీయడానికి అవకాశం ఉంటుందన్నమాట. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఇలా ఎప్పుడైతే ఈ డయాగ్రామ్స్ అనేవి అందంగా కనిపిస్తున్నాయో అప్పుడు మన డయాగ్రామ్ అనేది రియలిస్టిక్గా ఉంటుందండి. చూస్తున్నారా? ఇలా అందంగా కనిపించాలంటే కనుక మన డయాగ్రామ్ని ఎప్పుడైనా సరే ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా ఉండాలండి. ఆ ప్రజెంటేషన్ కరెక్ట్గా ఉండాలంటే కనుక మనం ఈ డయాగ్రామ్స్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయకపోతే కనుక మనం అందమైనటువంటి డయాగ్రామ్స్ అనేవి రావు. చూస్తున్నారా? ఈ విధంగా మనం రోజు ఒక డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక ఈ డయాగ్రామ్స్ అనేవి అందంగా కనిపిస్తూ ఉంటాయండి. చూస్తున్నారా? ఇక్కడ ప్రతి గ్రేప్స్ మీద డార్క్నెస్ ఎలా పడ్డది, లైట్నెస్ ఎలా పడ్డది, ఆ వెలుతురు ఎలా పడ్డది చూద్దాం. అలాగే ఇక్కడ గ్రేప్ చూడండి, ఆ గ్రేప్ అనేది ఎలా ఏ షేడ్లో కనిపిస్తుంది. అక్కడ సి ఆకార టైప్లో వృత్తం తిరుగుతుంది కదా, ఆ వృత్తం ఆకారాన్ని జాగ్రత్తగా చూపిస్తే కనుక ఇక్కడ మన డయాగ్రామ్ అనేది పూర్తవుతుందండి. చూస్తున్నారా? ఇలా జాగ్రత్తగా షేడింగ్ అనేది కరెక్ట్గా చూపిస్తే కనుక ఈ గ్రేప్స్ పూర్తవుతుందండి. చూసారండి ఎంత అందంగా కనిపిస్తుందో? ఇలాగే మీరు కూడా ప్రయత్నించాలి. చూడండి ఇలా ఈ డయాగ్రామ్స్ ఎలా కనిపిస్తున్నాయో. ఈరోజు ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మందికి షేర్ చేయడం వల్ల కూడా వాళ్ళు బాగా నేర్చుకుంటారు. ఎందుకంటే సెలవుల్లో పిల్లలకి చాలా మందికి ఏదో ఒకటి నేర్పాలనుకుంటారు. అందులో డ్రాయింగ్ అనేది నేర్పాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నమాట. అయితే అలాగే ఈ వీడియో మీద ఉన్నటువంటి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని చూసి బాగా నేర్చుకుని ఇంకా నాకన్నా బాగా గీస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.